Hello all, this is from Writing Good channel. So today class we are going to discuss about the flyout triangle. So look at here, this is a flyout triangle. Actually flyout triangle అనేది మనకి right angle triangle pattern లో ఉంటది. So I will show you that how it is going to be. So first of all మనం sample input వచ్చేసి ఇక్కడ n equal to, సో నేను n సైజ్ తీసుకుంటున్నా. n సైజ్ అంటే రో సైజ్ అనుకోండి, కాలమ్ సైజ్ అనుకోండి. సో ఇక్కడ నేను n సైజ్ వచ్చేసి 4 ఇస్తున్నా. సో ఇఫ్ your n size is 4, you have to print the output ఇన్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ప్యాటర్న్. కానీ మనం ఆ పర్టికులర్ ప్యాటర్న్లో స్టార్స్ ప్రింట్ చేయకుండా నెంబర్స్ ఇలా ప్రింట్ చేయాలి. నేచురల్ నెంబర్స్ ప్రింట్ చేసుకుంటూ రావాలి. సో వాట్ ఇస్ ఎన్ వాల్యూ హియర్? ఎన్ ఈక్వల్ టు 4 కదా. సో మనం 4 రోస్లో నేచురల్ నెంబర్స్ ప్రింట్ చేసుకుంటూ రావాలి. 1 2 3 4 5 6 7 8 9 10 ఇలా మనకి 4 రోస్ 4 కాలమ్స్లో అన్ని నేచురల్ నెంబర్స్ అయితే ప్రింట్ చేయాలి in right angle triangle pattern. So let's say that if my n value is 3, so na n value 3 aithe I have to print the output in 3 rows in 3 columns. So first of all 1 2 3 4 5 6 ఇలా మనం అవుట్పుట్ అయితే ప్రింట్ చేసుకుంటూ రావాలి. ఓకేనా? సో if my n value is 2, so in case na n value 2 అయితే I have to print the output as 1 2 3. I hope you understand. ఇదే రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ప్యాటర్న్లో మనం నేచురల్ నెంబర్స్ అయితే ప్రింట్ చేయాలన్నమాట. ఐ విల్ షో యూ హౌ ఇట్ ఈస్ గోయింగ్ టు బి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఒక ఆన్లైన్ కంపైలర్ ఓపెన్ చేస్తాను. ఇక్కడ ఆన్లైన్ జీడిపి కంపైలర్. సో ఆన్లైన్ జీడిపి కంపైలర్ ఓపెన్ చేసిన తర్వాత సో హియర్ ఐఎమ్ టేకింగ్ దిస్ డాక్యుమెంటేషన్ సెక్షన్. ఇది మనకు అవసరం లేదు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ప్యాటర్న్ ఎలా ప్రింట్ చేయాలో ఐడియా ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఎన్ వేరియబుల్ డిక్లేర్ చేద్దాం. ఎన్ వేరియబుల్ డిక్లేర్ చేస్తున్నాం. సో ఎన్ వేరియబుల్ మనం ఇన్పుట్ ఇద్దాం రన్ టైంలో యూజింగ్ స్కాన్ఎఫ్ ఫంక్షన్. ఎంటర్ యువర్ నెంబర్. ఓకేనా? సో దాని తర్వాత మనం స్కాన్ఎఫ్ యూస్ చేసి ఇన్పుట్ ఇద్దాం. స్పెసిఫైడ్ ది అడ్రస్ ఆఫ్ ఎన్. సో దాని తర్వాత మనం రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఎలా ప్రింట్ చేయాలో ఐడియా ఉంది. అంటే ఫర్ లూప్స్లో అవుటర్ ఫర్ లూప్లో కండిషన్ ఏం రాయాలి, ఇన్నర్ లూప్లో కండిషన్ ఏం డిఫైన్ చేయాలో ఐడియా ఉంది. సో యాజ్ ఇట్ ఈస్గా నేను అవుటర్ లూప్ కండిషన్, ఇన్నర్ లూప్ డిఫైన్ చేసుకుంటాను. ఫర్ ఇంట్ ఐ ఈక్వల్ టు 1, ఐ లెస్ దాన్ ఈక్వల్ టు ఎన్, ఐ ప్లస్ ప్లస్. సో అండ్ యాజ్ వెల్ యాజ్ ఫర్ ఇంట్ j equal to 1, j less than or equal to I, j plus plus. Yes, so this is how we define the outer loop, this is how we define the inner loop. So once again మీరు బ్యాక్కి వెళ్తే నేను n equal to 4 అనే ఎగ్జాంపుల్ తీసుకుంటున్నా. సో ఐ విల్ బి రిప్రజెంటింగ్ దిస్ ప్యాటర్న్ ఇన్ మ్యాట్రిక్స్ ఫార్మేషన్. సో if your n value is 4, I have to print the pattern in 4 rows and 4 columns. Imagine this is my first row, second row, this is my third row, this is my fourth row, and this is my first column, this is my second column, this is my third column, this is my fourth column. ఓకేనా? సో అందుకని నేను ఇక్కడ ఆన్లైన్ సిలో ఐ ఈక్వల్ టు 1, ఐ లెస్ దాన్ ఈక్వల్ టు ఎన్ అని తీసుకున్నా. అంటే ఐ వాల్యూ 1 నుంచి స్టార్ట్ అయితే ఐ వాల్యూ, మీ ఎన్ వాల్యూ 4 అయితే 4 దాకే వెళ్తుంది. ఇఫ్ యువర్ జే వాల్యూ స్టార్టింగ్ ఫ్రమ్ ది 1, ఇట్ విల్ గో టిల్ ఐత్ వాల్యూ. సో ఆల్రెడీ మనం ఇక్కడ ఐ జే లెస్ దాన్ ఈక్వల్ టు ఐ ఎందుకు రాసామో ఐడియా ఉంది. ఎస్ ఆర్ నో? సో వన్స్ అగైన్ గో బ్యాక్. సో మనం ఇక్కడ నేచురల్ నెంబర్స్ ప్రింట్ చేయాలంటే మనం ఒక వేరియబుల్ హెల్ప్ అయితే తీసుకుంటాం అనమాట. సో ఏంటిదంటే వేరియబుల్ హెల్ప్ ఏంటంటే ఐ విల్ బి టేకింగ్ ఇట్ ది ఆన్లైన్ సి. సో ఇక్కడ నేను కౌంట్ ఈక్వల్ టు 1 అని తీసుకుంటున్నా. ఓకేనా? సో కౌంట్ ఈక్వల్ టు 1. ఇక్కడ మనం ఏం చేస్తామంటే ప్రింట్ఎఫ్, మనం కౌంట్ వాల్యూ ప్రింట్ చేసుకుంటా కౌంట్ వాల్యూ ఇంక్రిమెంట్ చేసుకుంటూ రావాలి. సో కింద కౌంట్ ప్లస్ ప్లస్ ఇస్తున్నా. ఓకేనా? సో మనం నెక్స్ట్ లైన్లో నీట్గా ప్రింట్ చేయడానికి ప్రింట్ఎఫ్ స్లాష్ అని ఇవ్వాలి. అంటే రో బై రో వాల్యూస్ రావాలి అంటే. ఓకే, లెట్ మీ రన్ దిస్ కోడ్. సో ఇక్కడ మనం చిన్న మిస్టేక్ చేసామనుకుంటా, అడ్రస్ ఆఫ్ ఎన్. సో ఇక్కడ నేను ఎన్ వేరియబుల్ క్రియేట్ చేయలేదు, మిస్టేక్ పోయి ఎరేజ్ అయినట్టుంది. సో లెట్ మీ రన్ దిస్ అగైన్. సో ఇక్కడ నేను n వాల్యూ వచ్చేసి మనకి అవుట్పుట్ కన్సోల్ అయితే అడుగుతుంది. నౌ ద స్కాన్ఎఫ్ ఫంక్షన్ ఈజ్ రెడీ టు టేక్ ది n వాల్యూ. సో నేను n వాల్యూ 4 ఇస్తున్నా.
సో మనకి వాల్యూస్ 1 2 3 4 వస్తున్నాయి, 1 2 3 4 5 6 7 8 9 10 ఈ ప్యాటర్న్లో ప్రింట్ అవుతుందా? లెట్స్ సే దట్ అగైన్ ఐ విల్ బి రన్నింగ్ ద కోడ్ అండ్ ఇఫ్ మై n వాల్యూ ఇస్ 3 ఐ విల్ బి గెట్టింగ్ 1 2 3 4 5 6. సో ఇది ఎలా వస్తుందంటే నేను డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. యాజ్ ఏ బిగినర్స్గా కొంతమందికి కన్ఫ్యూజింగ్గా ఉండొచ్చు. ఐ విల్ ఎక్స్ప్లెయిన్ హౌ ఇట్ ఈస్ గోయింగ్ ఆన్. సో యాక్చువల్గా మనకి అవుటర్ లూప్ ఇన్నర్ లూప్ నో డౌట్స్, బట్ హియర్ ద కోడ్ హౌ ఇట్ ఈస్ రన్నింగ్ నేను చెప్తాను. సో ఇనీషియల్గా ఐ విల్ బి టేకింగ్ వన్ పెన్ హియర్ టు ఎక్స్ప్లెయిన్ యూ ఇన్ బెటర్ వే. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఇక్కడ i లెస్ దాన్ ఈక్వల్ టు n అంటే i వాల్యూ ఫస్ట్ రో నుంచి స్టార్ట్ అయితే, సో ఇమాజిన్ దిస్ ఇస్ ద ఫస్ట్ రో, సెకండ్ రో, థర్డ్ రో, ఫోర్త్ రో. సో యువర్ n వాల్యూ ఇస్ 4 హియర్. సో దిస్ ఇస్ ద ఫస్ట్ కాలమ్, సెకండ్ కాలమ్, థర్డ్ కాలమ్, ఫోర్త్ కాలమ్. ఈ పర్టికులర్ ప్యాటర్న్లో యూ హ్యావ్ టు ప్రింట్ ది నేచురల్ నెంబర్స్ ఇన్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ప్యాటర్న్. సో ఇనీషియల్గా కౌంట్ వాల్యూ 1 నుంచి స్టార్ట్ అవుతుంది. సో ఇక్కడ కండిషన్ చెక్ చేయండి ఒకసారి. సో 1, సో i value is sticking here, right? So j value is also sticking to the first column. So 1 less than or equal to 4, condition true. So condition true kabatti it will come inside and it will check this condition. So j is what first? J is 1 less than or equal to 1. సో i వాల్యూ 1 కాబట్టి 1 అని రాసాను. j లెస్ దెన్ 1 లెస్ దెన్ ఈక్వల్ టు 1 అంటే మనకి కండిషన్ ట్రూ అవుతుంది. సో యాజ్ ఇట్ ఈస్ మనకి కంట్రోలర్ లోపలికి వచ్చి కౌంట్ వాల్యూ ప్రింట్ చేస్తుంది. వాట్ ఈస్ ద కౌంట్ వాల్యూ? సో కౌంట్ వాల్యూ ఇస్ ఇనిషియల్లీ 1. ఓకేనా, మనకి 1 అనే వాల్యూ ప్రింట్ అవుతుంది ఫస్ట్. సో దాని తర్వాత కౌంట్ ఈజ్ ఇంక్రిమెంటింగ్. సో నెక్స్ట్ లైన్లో ఏముంది ఇక్కడ? నెక్స్ట్ లైన్లో కౌంట్ ప్లస్ ప్లస్ చేస్తున్నా. సో కౌంట్ ఈజ్ ఇంక్రిమెంటింగ్ ఫ్రమ్ 1 to 2. అగైన్ మై కంట్రోలర్ విల్ కమ్ హియర్, j వాల్యూ విల్ బి అప్డేటెడ్ ఫ్రమ్ 1 to 2. సో ఇక్కడ మనకి కండిషన్ ఫాల్స్ అవుతుంది, ఎందుకంటే 2 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 1 కాదు కాబట్టి. సో ఇట్ విల్ కమ్ అప్ సైడ్ అండ్ అగైన్ i వాల్యూ విల్ బి ఇంక్రిమెంటెడ్. i వాల్యూ, సో ఇందాక 1 ఉంది, ఇట్స్ 2 అవుతుంది బికాస్ ఆఫ్ దిస్ అప్డేషన్ సెక్షన్. 2 less than or equal to 4, condition true. So at this time your i value is sticking here. I value is sticking to the second row. Okay, and next it will come inside controller and again it is going to check the condition. Condition అంటే ఇక్కడ సో j వాల్యూ అంటే j వాల్యూ మళ్ళీ 1 నుంచి స్టార్ట్ అవుతుంది, అంటే ఫస్ట్ కాలమ్ నుంచి 1 less than or equal to 2. సో 1 less than or equal to 2 అంటే మనకి ఇన్నర్ ఫర్ లూప్ ఎన్ని టైమ్స్ రన్ అవ్వాలి? 2 టైమ్స్ రన్ అవ్వాలి. ఓకేనా, ఇది గుర్తుపెట్టుకోండి. సో 1 less than or equal to 2, కండిషన్ ట్రూ. సో అగైన్ ఐమ్ ప్రింటింగ్ ది కౌంట్. సో కౌంట్ ఎంత ఈసారి? కరెంట్ కౌంట్ వచ్చేసి 2. సో ఐల్ బి గెటింగ్ 2 హియర్. ఓకేనా, అగైన్ మనకి కౌంట్ వాల్యూ ఇంక్రిమెంట్ అవుతుంది బికాస్ ఆఫ్ ది నెక్స్ట్ లైన్. సో కౌంట్ ఈజ్ ఇంక్రిమెంటింగ్ ఫ్రమ్ 2 to 3. ఓకేనా, అగైన్ మై కంట్రోలర్ విల్ కమ్ హియర్ టు దిస్ అప్డేషన్ సెక్షన్. కంట్రోలర్ వచ్చేసి అప్డేషన్ సెక్షన్కి వస్తుంది. సో j వాల్యూ విల్ బి ఇంక్రిమెంటెడ్ ఫ్రమ్ ఫస్ట్ కాలమ్ టు సెకండ్ కాలమ్. సో j వాల్యూ వచ్చేసి ఫస్ట్ కాలమ్ నుంచి సెకండ్ కాలమ్కి మూవ్ అవుతుంది. ఓకేనా, సో దాని తర్వాత మనకి ఇక్కడ ఏంటిదంటే సో j వాల్యూ వచ్చేసి 1 ఉన్నది, ఇందాక 2 అనే వాల్యూ ప్లేస్ చేసుకొని కండిషన్ అయితే చెక్ చేస్తుంది. 2 less than or equal to 2, కండిషన్ ట్రూ. సో అగైన్ ఇట్ విల్ కమ్ ఇన్ సైడ్, ఇట్ విల్ ప్రింట్ ది కౌంట్ వాల్యూ. కౌంట్ వాల్యూ ఎంత ఈసారి? కరెంట్ కౌంట్ వాల్యూ వచ్చేసి 3. సో ఐల్ బి గెటింగ్ ఇన్ దిస్ కాలమ్, ఇన్ దిస్ రో యాజ్ 3. అగైన్ నెక్స్ట్ లైన్లో ఏముంది మనకి? కౌంట్ ప్లస్ ప్లస్. సో కౌంట్ ఈజ్ ఇంక్రిమెంటింగ్ ఫ్రమ్ 3 to 4. ఓకేనా, సో అగైన్ j వాల్యూ విల్ బి ఇంక్రిమెంటెడ్ ఫ్రమ్ 2 to 3. సో ఎప్పుడైతే మనకి ఇక్కడ 3 అవుతుందో కండిషన్ ఫాల్స్ అవుతుంది, ఇట్ విల్ కమ్ హియర్, అవుటర్ లుక్ వస్తుంది. అవుటర్ లుక్ వచ్చి i ప్లస్ ప్లస్ చేస్తుంది, అంటే i వాల్యూ ఇంక్రిమెంట్ చేస్తుంది. i వాల్యూ ఇందాక 2 కదా, సో ఈసారి i వాల్యూ థర్డ్ రోకి మూవ్ అవుతుంది. ఓకేనా, సో అగైన్ అట్ దిస్ టైమ్ యువర్ controller will check that 3 less than or equal to 4 because of your n value is 4, right? So condition is true, it will come inside. Again your j value is going to be start from the first column నుంచి స్టార్ట్ అవుతుంది. ఓకే, your j value is going to be start from the first column because of this initialization. Again మళ్ళీ ఫర్ లూప్ ఫ్రెష్గా రన్ అవుతుంది అనమాట. సో అగైన్ 1 less than or equal to what is your i value here? 3. ఎస్, సో 1 less than or equal to 3 అంటే ఈ పర్టికులర్ లైన్స్ ఆఫ్ కోడ్, అంటే ఫర్ లూప్ లోపల ఎన్ని లైన్స్ ఉన్నాయి? ఫస్ట్ లైన్, సెకండ్ లైన్. ఈ పర్టికులర్ లైన్స్ ఆఫ్ కోడ్ ఎనీ టైమ్స్ రన్ అవుతాయి? 3 టైమ్స్ రన్ అవుతాయి. ఎందుకంటే 1 less than or equal to 3 అంటే మనకి ఇన్నర్ లూప్ 3 టైమ్స్ రన్ అవుతుంది. సో అలాగ మీరు 3 టైమ్స్ ఎగ్జిక్యూట్ చేయండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కరెంట్ వాల్యూ అంతా కౌంట్ వాల్యూ ఇస్ 4, ఐల్ బి గెటింగ్ 4 హియర్. ఆ తర్వాత j వాల్యూ మూవ్ అవుతుంది, j వాల్యూ సెకండ్ కాలమ్కి మూవ్ అవుతుంది ఫర్ ది సెకండ్ ఇటరేషన్. ఓకేనా, సో కౌంట్ వాల్యూ ఇంక్రిమెంట్ అవుతుంది. సో ఇక్కడ కౌంట్ అనే వాల్యూ ప్రింట్ అవుతుంది. మళ్ళీ అగైన్ కౌంట్ వాల్యూ ఇంక్రిమెంట్ అవుతుంది, మళ్ళీ j వాల్యూ ఫార్వర్డ్కి మూవ్ అవుతుంది థర్డ్ కాలమ్కి. ఓకేనా, మళ్ళీ మళ్ళీ లైక్
కౌంట్ వాల్యూ 6. సో 6 అనే వాల్యూ ఇక్కడ ఈ పర్టికులర్ కాలంలో ప్రింట్ అవుతుంది. అలా మనకి సీక్వెన్స్ ఆఫ్ కోడ్ ఇలా ప్రింట్ అవుతా వస్తాయి టిల్ మై సైజ్. ఓకేనా, ఇలా మనకి ఏంటంటే రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ప్యాటర్న్లో ఇలా కౌంట్ అనే వేరియబుల్ హెల్ప్ తీసుకొని మనం ఇలా పోస్ట్ డిక్రిమెంట్ చేసుకుంటా లైక్ ఇంక్రిమెంట్ చేసుకుంటా మనం ప్రింట్ చేసుకుంటా వస్తాం. ఓకే, ఐ హోప్ యూ అండర్స్టాండ్ అబౌట్ దిస్. సో దాని తర్వాత ఏంటిదంటే, సో ఇన్స్టెడ్ ఆఫ్ రైటింగ్ హియర్ in 2 lines we can able to define this count within printf function only. సో ఎలా అంటే look at here. సో ఇక్కడ నేను ఏం చేస్తానంటే ఇక్కడ కౌంట్ ప్లస్ ప్లస్ తీసేసి నేను printf లోపలే కౌంట్ ప్లస్ ప్లస్ అని వస్తున్నా. ఓకే, ఇట్ మీన్స్ దట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ కౌంట్ వాల్యూ ప్రింట్ అవుతుంది. సో కౌంట్ వాల్యూ ప్రింట్ అయిన తర్వాత కౌంట్ వాల్యూ ఇంక్రిమెంట్ అవుతుంది. సో మనం అలా రాసినా లేకపోతే ఇలా రాసినా మీనింగ్ ఒకటే. సో ఐ విల్ బి రన్నింగ్ దిస్ కోడ్. సో ఇన్పుట్ వాల్యూ ఇస్ 4, అవుట్పుట్ సేమ్ వస్తుంది 1 2 3 4 5 6 7 8 9 10. అగైన్ ఐల్ బి గివింగ్ ఇన్పుట్ ఈస్ 3. సో 3 ఇస్తే మనకి 3 rows 3 columnsలో ఇలా 1 2 3 4 5 6 అని ఇలా ప్రింట్ అవుతున్నాయి. సో ఐ హోప్ యూ అండర్స్టాండ్. సో ఇఫ్ యూ హ్యావ్ ఎనీ కైండ్ ఆఫ్ డౌట్స్ యూ కెన్ ఆస్క్ మీ రిగార్డింగ్ దిస్ ఫ్లై ఆర్ ట్రయాంగిల్. ఓకే, అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అండ్ డూ సబ్స్క్రైబ్ మన డిగ్రీ ఛానల్. థ్యాంక్ యూ ఆల్.